పెట్. ఇది ఒక సైకో థ్రిల్లర్ మూవీ. కానీ ఈ మూవీ లాస్ట్లో మనకి ఇది సైకో మూవీ కాదు, ఇది ఒక రియల్ లవ్ స్టోరీ అని అనిపిస్తుంది. ఇదేంటీడు సైకో మూవీ అంటున్నాడు అండ్ అందులో లవ్ అంటున్నాడు అని ఆలోచిస్తున్నారు కదా. స్టోరీ ఎండ్ వరకు వింటే మీకు మూవీలో ఉండే థ్రిల్ ఏంటో మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, వీడియో సూపర్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీలో హీరో పేరు సేత్. ఇతను చాలా రిజర్వ్డ్ పర్సన్. యానిమల్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాడు. ఇతనికి ఎవ్వరూ లేరు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ ఎవ్వరూ ఉండరు. ఒంటరివాడు. ఇల్లు, జాబ్ తప్ప ఇతనికి చెప్పుకోవడానికి ఇంకా ఏం ఉండవు. డిప్రెషన్లో ఉన్నప్పుడు మ్యూజిక్ వింటాడు. చెప్పాలంటే ఈ మ్యూజిక్కే ఇతని ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ కూడా. ఒకరోజు ఆఫీస్ అయిపోయాక బస్సులో ఇంటికి వెళ్తుంటాడు. అదే బస్సులో ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆమె పేరు హోలీ. ఈమె సేత్ స్కూల్మేట్. సేత్ హోలీని గుర్తుపట్టి ఆమెని పలకరిస్తాడు. బట్ హోలీ మాత్రం సేత్ని గుర్తుపట్టదు. సేత్ని పట్టించుకోదు. తన స్టాప్ వచ్చాక బస్ దిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ సేత్ హోలీ గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేసి తన ఇష్టాలు, తన గురించి కొన్ని డీటెయిల్స్ని తెలుసుకుంటాడు. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తాడు. సేత్ అమ్మాయిలతో ఎప్పుడు మాట్లాడలేదు. అమ్మాయిల్ని ఎలా ఇంప్రెస్ చేయాలని నిత్ని అడుగుతాడు. నిత్ సేత్ ఆఫీస్ కొలీగ్. నిత్ కూడా సేత్ ఆఫీస్లో సెక్యూరిటీ గార్డ్గా జాబ్ చేస్తున్నాడు. అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడు. కంగారు పడకుండా తన మీద నీకున్న ఫీలింగ్ని నిజాయితీగా చెప్పు అని నిత్ సేత్తో అంటాడు. వీళ్ళు మాట్లాడుకుంటుండగా వాళ్ళ బాస్ సేత్తో ఒక డాగ్ని తీసుకురమ్మని చెప్తుంది. ఈ డాగ్ సేత్ మాట తప్ప ఎవ్వరి మాట వినదు. సేత్కి ఈ డాగ్ అంటే చాలా ఇష్టం. సేత్ ఆ డాగ్ని తీసుకొని ల్యాబ్కి వెళ్తాడు. ఆ డాగ్ని వాళ్ళు చంపాలనుకుంటారు. డాగ్ని ఎవ్వరూ అడాప్ట్ చేసుకోవడానికి రాకపోతే వాటి ఫుడ్ ఖర్చులు తగ్గడానికి వాటిని చంపేస్తారు. ఆ డాగ్ని చంపేస్తారనగానే సేత్ చాలా బాధపడతాడు. నీకు ఈ డాగ్ అంతగా నచ్చితే నువ్వే ఈ డాగ్ని పెంచుకో అని వాళ్ళ బాస్ చెప్తాడు. నా ఫుడ్కే నా జీతం సరిపోవట్లేదు, మళ్ళీ దీనికి నేను ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి అని సేత్ అంటాడు. వాళ్ళు దాన్ని ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తారు. సేత్ దాన్ని బాడీని తీసుకెళ్ళి కాల్ చేస్తాడు. ఆ రోజు నైట్ మొత్తం కూర్చొని హోలీకి సంబంధించిన లైక్స్ అండ్ డిస్లైక్స్ని అన్నీ ఒక బుక్ మీద రాసుకుంటాడు. హోలీని కలిసినప్పుడు ఎలా మాట్లాడాలి అనేది ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఒకరోజు హోలీ ఉన్న రెస్టారెంట్కి వెళ్తాడు. హోలీ ఆ రెస్టారెంట్లో వెయిటర్స్గా వర్క్ చేస్తుంది. హోలీ సేత్ దగ్గరికి వచ్చి ఆర్డర్ ప్లీజ్ అని అడుగుతుంది. సేత్ మళ్ళీ నేను నీ ఫ్రెండ్ని 2 days బ్యాక్ బస్లో నీతో మాట్లాడాను కదా అని అంటాడు. బట్ హోలీ సేత్ని గుర్తుపట్టదు. తర్వాత ఎన్నోసార్లు టైం దొరికిన ప్రతిసారి తనతో మాటలు కలుపుతూ ఉంటాడు. ఫైనల్గా వెళ్ళబోయే ముందు హోలీని డిన్నర్కి పిలుస్తాడు. కానీ హోలీకి ఇది నచ్చదు. బిల్ని టేబుల్ మీద పెట్టి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే రోజు హోలీ డ్యూటీ కంప్లీట్ అయ్యాక తన ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్తున్న దారిలో వెనక్కి తిరిగి చూస్తుంది. ఆమెని ఎవరో ఫాలో అవుతున్నారని అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే వెనక ఎవరూ ఉండరు. సేత్ ఆమెని ఫాలో చేస్తున్నాడు. సేత్ ఆమెని ఫాలో అవుతున్నాడని హోలీకి అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళిన హోలీ తనతో పాటు తన రూమ్లో ఉండే తన ఫ్రెండ్ క్లేర్కి సేత్ గురించి చెప్తుంది. అదే టైంలో హోలీకి కాల్ వస్తుంది. కాల్లో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎరిక్ తనని చీట్ చేయడం వలన హోలీ ఎరిక్ని వదిలేస్తుంది. ఆ రోజు నైట్ హోలీ అండ్ క్లేర్ డ్రింక్ చేస్తూ ఎరిక్ గురించి మాట్లాడుకుంటారు. క్లేర్ హోలీతో అన్నీ మర్చిపోయి మళ్ళీ ఎరిక్తో రిలేషన్ని కంటిన్యూ చెయ్యి అని చెప్తుంది. అందుకు హోలీ ఒప్పుకోదు. నెక్స్ట్ డే రెస్టారెంట్కి వెళ్ళిన హోలీకి అక్కడ ఒక పెద్ద బొకే గిఫ్ట్ వస్తుంది. ఇది ఎరిక్ పంపించి ఉంటాడని ఎరిక్ ఉన్న బార్కి వెళ్తుంది. ఎరిక్తో కోపంగా నేను ఇవన్నీ ఆపేద్దామనుకుంటున్నాను, మళ్ళీ మనం కలవడం కష్టం, ఇటువంటి ప్రయత్నాలు మళ్ళీ చెయ్యకు, నాకు ఇష్టమైన ఫ్లవర్స్ పంపడం ఇంకా ఆపు అని చాలా కోపంగా చెప్తుంది. అప్పుడు ఎరిక్ ఏం మాట్లాడుతున్నావు, అవి నేనెందుకు పంపుతాను, వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తాడు. సేమ్ బార్లో సేత్ కూడా ఉంటాడు. డిప్రెషన్లో ఉండడం వలన ఆ డిప్రెషన్ పోవడం కోసం స్మోక్ చేద్దామని హోలీ బయటకు వస్తుంది. సేత్ ఆమె దగ్గరికి వస్తాడు. మళ్ళీ తనతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. నన్ను ఫాలో అవుతున్నావు కదా అని హోలీ అడిగితే లేదు నేను క్యాజువల్గా బార్కి వచ్చాను, ఇక్కడ నువ్వు కనిపించావు అని చెప్తాడు. హోలీ తన మీద చిరాకు పడి వెళ్తుంటే నేను పంపించిన ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి అని ఆమెతో అంటాడు. హోలీకి సేత్ ఆ ఫ్లవర్స్ పంపించడం నచ్చదు. డిప్రెషన్లో ఉండడం వలన కొంచెం ఎక్కువగా కోప్పడుతుంది. తన హ్యాండ్ బ్యాగ్తో సేత్ని కొట్టి బార్ లోపలికి వెళ్తుంది. మళ్ళీ సేత్ వచ్చి ప్లీజ్ నన్ను అర్థం చేసుకోమని అంటాడు. ఈసారి ఎరిక్ చేత కూడా కొట్టిస్తుంది. ఎరిక్ సేత్ని కొట్టి బార్ బయట పడేస్తాడు. రోడ్డు మీద పడి ఉన్న సేత్కి హోలీ డైరీ ఒకటి దొరుకుతుంది. ఆ డైరీని తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు.
ఆ రోజు మొత్తం కూర్చొని ఆ డైరీని కంప్లీట్గా చదువుతాడు. ఆ డైరీలో ఉన్నదే ఈ సినిమా అసలు స్టోరీ. ఈ డైరీ వల్ల సినిమా మొత్తం చేంజ్ అవుతుంది. ఎలా అనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది. నెక్స్ట్ డే సేత్ తన ఆఫీస్లో ఒక సీక్రెట్ రూమ్ని కనిపెడతాడు. అది అండర్ గ్రౌండ్లో ఉంటుంది. అక్కడికి అసలు ఎవరూ రారు. ఆ ప్లేస్ని ఆఫీస్ వాళ్ళు కూడా యూజ్ చేయరు. సేత్ ఆన్లైన్లో కొన్ని ఎక్విప్మెంట్స్ని ఆర్డర్ పెట్టుకొని ఆ సీక్రెట్ రూమ్లో ఒక మనిషికి సరిపోయే బోన్ని తయారు చేస్తాడు. తర్వాత తన ఆఫీస్లో ఉన్న కొన్ని డ్రగ్ మెడిసిన్స్ని తీసుకొని వాటిని తన మీద ప్రయోగిస్తాడు. వాటి వల్ల కేవలం మత్తు వస్తుందా లేక ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే ఇలా చేస్తాడు. ఆ తర్వాత రోజు కూడా హోలీని ఫాలో అవుతాడు. హోలీ ఇది గమనించి వెనక్కి తిరిగి తన దగ్గరున్న పెప్పర్ స్ప్రేని మొహం మీద కొడుతుంది. కానీ అక్కడ ఉంది సేత్ కాదు. చూడడానికి అతను ఒక బెగ్గర్లా ఉంటాడు. హోలీని తిట్టి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ కాసేపటికి ఆ రోడ్డు మీద పర్సన్ని ఎవరో చంపుతున్న సౌండ్స్ వినిపిస్తాయి. కానీ ఎవరు చంపుతున్నారనేది మాత్రం మనకి సీన్లో చూపించరు. బట్ క్లైమాక్స్లో మనకి తెలుస్తుంది. హోలీ తన ఇంటికి వెళ్ళి కూర్చుంటుంది. అప్పటికి సేత్ ఆ ఇంట్లో ఉంటాడు. హోలీకి తెలియకుండా ఆ డ్రగ్ని ఇచ్చి హోలీ ఒక బాక్స్లో పెట్టి ఆ బాక్స్ని వాళ్ళ ఆఫీస్కి సేత్ తీసుకొని వెళ్తాడు. సేత్ ఆ బాక్స్ని ఆఫీస్లోకి తీసుకొని వెళ్తుండగా నీత్ దాన్ని చూస్తాడు. అదేంటి అని అడిగి రిజిస్టర్లో నోట్ చేసి సిగ్నేచర్ చేసి వెళ్ళు అని అంటాడు. సేత్ కొంచెం డిఫరెంట్గా నీత్ని చూస్తాడు. దాంతో నీత్ ఓకే వెల్లులే అని అంటాడు. సేత్ హోలీని ఆ సీక్రెట్ రూమ్కి తీసుకెళ్ళి ఒక బోన్లో కట్టేస్తాడు. హోలీ లేచేసరికి తను ఆ రూమ్లోని ఆ బోన్లో బంధించబడి ఉంటుంది. బయటికి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తుంది. గట్టిగా అరుస్తుంది. బట్ ఆ ప్లేస్ అండర్ గ్రౌండ్లో ఉండడం వలన ఆమె అరుపులు ఎవ్వరికీ వినిపించవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా యూజ్ ఉండదు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సేత్ అక్కడికి వస్తాడు. మళ్ళీ హోలీకి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. మళ్ళీ రేపు కలుద్దామని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ అదే రోజు సాయంత్రం అక్కడికి వచ్చి హోలీ తాగడానికి వాటర్ ఇస్తాడు. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని హోలీ సేత్ కాళ్ళు పట్టుకొని అడుగుతుంది. అప్పుడు సేత్ నువ్వు ఇలా చేయటం వల్ల నో యూజ్. నేను నిన్ను తీసుకొచ్చింది మన మధ్య బాండింగ్ పెరగడానికి. నీతో ఒక మంచి రిలేషన్షిప్ నాకు కావాలి. అవన్నీ జరిగే వరకు నువ్వు ఇక్కడే ఉంటావని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హోలీకి తన ఫ్రెండ్ క్లేర్ అక్కడే కూర్చున్నట్టు కనిపిస్తుంది. క్లేర్ హోలీతో సేత్ నిన్ను చంపేస్తాడు అని చెప్తుంది. అసలు క్లేర్ అక్కడికి ఎందుకు వచ్చింది? ఒకవేళ వచ్చినా అది సీక్రెట్ రూమ్ కాబట్టి తను అక్కడికి ఎలా రాగలిగింది? క్లేర్ సేత్ని ఆపి హోలీని ఎందుకు కాపాడట్లేదు అనేది ఈ మూవీలోని ట్విస్ట్. నెక్స్ట్ డే సేత్ అక్కడికి వస్తాడు. అప్పుడు హోలీ సేత్తో ఇలా అంటుంది, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు నన్ను రేప్ చేయడానికి తీసుకొచ్చావా లేదా చంపేద్దాం అనుకుంటున్నావా అని అంటుంది. దానికి సేత్ లేదు, నేను నిన్ను రక్షించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. ఇదంతా నీ కోసమే, నీ మంచి కోసమే చేస్తున్నాను అని అంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే వస్తాడు. కానీ ఈసారి తనతో పాటు హోలీ డైరీని కూడా తీసుకొని వస్తాడు. ఇక్కడ జరిగే 5 మినిట్స్ సీన్ మూవీలోని కథ మొత్తం మనకి తెలుస్తుంది. ఈ మూవీలో ట్విస్ట్ ఏంటో మనకి ఇక్కడే అర్థమవుతుంది. సేత్ తెచ్చిన డైరీలో హోలీ తన లవ్ గురించి కొన్ని డెఫినేషన్స్ రాసుకుంటుంది. సేత్కి హోలీకి లవ్ గురించి కొంచెం డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు హోలీ ఇలా అంటుంది, నువ్వు ఒంటరి వాడివి, డిప్రెషన్లో ఉన్నావు, నీకు లవ్ గురించి తెలీదు అని అంటుంది. సేత్ ఇలా అంటాడు, డిప్రెషన్లో ఉన్నది నేను కాదు నువ్వు. క్లేర్ అసలు లేదు. క్లేర్ అనేది నీ ఇమాజినేషన్. నిజానికి హోలీ తన రూమ్లో సింగిల్గా ఉంటుంది. కానీ క్లేర్ కూడా తనతో ఉన్నట్లు హోలీ ఊహించుకుంటుంది. క్లేర్ తనతో ఉండడం, తనతో డ్రింక్ చేయడం, తనతో మాట్లాడడం ఇదంతా హోలీ ఇమాజినేషన్. క్లేర్ హోలీకి తప్ప ఇంకెవ్వరికీ కనిపించదు. అండ్ క్లేర్ క్యారెక్టర్ హోలీ సింగిల్గా ఉన్నప్పుడే మనకి కనిపిస్తుంది. నిజానికి క్లేర్ అండ్ హోలీ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకరోజు అనుకోకుండా క్లేర్ హోలీ బాయ్ ఫ్రెండ్తో ఫిజికల్గా కలుస్తుంది. ఈ విషయం హోలీకి తెలిసినప్పుడు హోలీ తట్టుకోలేదు. తనకి చాలా కోపం వస్తుంది. వీళ్ళిద్దరూ కారులో వెళ్తున్నప్పుడు ఈ విషయం గురించి డిస్కస్ చేస్తూ కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తుంది. క్లేర్ స్పీడ్ని తగ్గించు అని ఎంత చెప్పినా హోలీ వినదు. స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఒక ట్రక్ని గుద్దుతుంది. కానీ వాళ్ళిద్దరూ బ్రతికే ఉంటారు. అప్పుడు హోలీ పగిలిన అద్దాన్ని తీసుకొని క్లేర్ తల మీద పొడుస్తుంది. దాంతో క్లేర్ చనిపోతుంది. హోలీ ఒక సైకో కిల్లర్లా మారి జనాల్ని చంపడం స్టార్ట్ చేస్తుంది. హోలీ పెప్పర్ స్ప్రే కొట్టిన పర్సన్ని చంపింది కూడా హోలీనే. ఇదంతా అయిపోయాక సేత్ హోలీని ఇదంతా ఎందుకు చేస్తున్నావని అని అడుగుతాడు. నేను నా సంతోషం కోసం ఇదంతా చేస్తున్నాను అని హోలీ అంటుంది. ఇది విన్న సేత్
అందుకే నిన్ను రక్షించడానికే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. నువ్వు ఇలా హత్యలు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు పట్టుబడతావు. నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను, అందుకే నిన్ను మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను అని అంటాడు. నెక్స్ట్ డే మళ్ళీ సేత్ వస్తాడు. అప్పుడు హోలీ, నన్ను నేను ఇక్కడే చంపేసుకుంటే నువ్వు ఏం చేస్తావు? ఈ రూమ్లో ప్రతి చోట నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, నువ్వు దొరికిపోతావని సేత్తో మైండ్ గేమ్ ఆడుతుంది. బట్ సేత్ అవేమీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళి తన పని తాను చేసుకుంటాడు. తర్వాత సేత్ వాళ్ళ బాస్ సేత్ని పిలిచి వార్నింగ్ ఇస్తుంది. వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఆఫీస్కి టైంకి రావట్లేదు అని సేత్ మీద కోప్పడుతుంది. దానికి సేత్ నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అని సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే సేత్ హోలీ దగ్గరకు వచ్చి 2 చాక్లెట్స్ని ఆమెకి ఇస్తాడు. సేత్ వెళ్ళిపోతుంటే హోలీ తనకు ఒక కల వచ్చిందని దాని గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఆ కలలో నువ్వు నేను ఇద్దరం మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నామని మళ్ళీ ఏదో మైండ్ గేమ్ ఆడుతుంది. బట్ అవి పట్టించుకోకుండా నీకు తినడానికి స్నాక్స్ తెస్తా అని సేత్ అక్కడి నుంచి వెళ్తాడు. కానీ నీత్ తనని చూస్తాడు. హోలీని బంధించిన ప్లేస్కి వస్తాడు. అక్కడ హోలీని చూస్తాడు. హోలీ, ప్లీజ్ నన్ను రక్షించండి అని బాధతో అడుగుతుంది. అప్పుడు నీత్ ఆ బోన్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు సేత్ ఐరన్ రాడ్ తీసుకొని నీత్ తల మీద కొడతాడు. వాళ్ళిద్దరి మధ్య అయిన గొడవలో సేత్ నీత్ని చంపేస్తాడు. సేత్కి అసలు ఏం అర్థం కాదు. మర్డర్ చేసినందుకు భయపడతాడు. అప్పుడు హోలీ నీత్ బాడీని డిస్ట్రాయ్ చేసేందుకు సేత్కి హెల్ప్ చేస్తుంది. హోలీ చెప్పినట్లే సేత్ ఆ బాడీని చిన్న చిన్న ముక్కలుగా చేసి అక్కడే ఉన్న కుక్కలకి ఆహారంగా వేస్తాడు. కొన్నిటిని కాల్చేస్తాడు. ఆ మర్డర్ని అండ్ బ్లడ్ని చూసి సైకో మైండ్తో ఉన్న హోలీకి సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేసిన పని నేను చేసిన పని ఒకటే అని అంటుంది. దానికి సేత్, నేను కావాలని చంపలేదు, ఇది యాక్సిడెంట్గా అయ్యింది అని అంటాడు. నీత్ కనిపించకపోవడంతో తన బాస్ ఒక డిటెక్టివ్ని పిలుస్తాడు. డిటెక్టివ్ అడిగిన క్వశ్చన్స్కి సేత్ చాలా కంగారు పడి కన్ఫ్యూజ్ అవుతాడు. దానికి డిటెక్టివ్ సేత్ని కూడా సస్పెక్టివ్ లిస్ట్లో ఉంచుతాడు. సేత్కి ఇది మరింత టెన్షన్గా ఉంటుంది. ఇటు హోలీ సేత్ నుండి ఎలా అయినా తప్పించుకోవాలనుకుంటుంది. రోజంతా ఏం తినకుండా కొంచెం అలిగినట్లుగా బిహేవ్ చేస్తుంది. హోలీ సేత్తో, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ చేతి వేళ్లను కోసి నాకు ఇవ్వు అని చెప్తుంది. బయటకు వెళ్ళి సేత్ తన చేతి వేళ్ళని కట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ అతనికి అంత ధైర్యం సరిపోదు. హోలీ దగ్గరికి వెళ్ళి హోలీని చూస్తూ, ఇది మన ప్రేమ కోసం అని తన ఫింగర్ని కట్ చేసుకుంటాడు. ఇంతలో కింద పడ్డ కత్తిని హోలీ తీసుకొని ఆ కత్తిని తన మెడ మీద పెట్టుకొని మర్యాదగా ఈ బోన్ని ఓపెన్ చెయ్యి, లేదంటే నన్ను నేను పొడుచుకొని చచ్చిపోతాను అని గట్టిగా అరుస్తుంది. దాంతో భయపడ్డ సేత్ వెంటనే దాన్ని ఓపెన్ చేస్తాడు. హోలీ బయటకు వచ్చి, నువ్వు నన్ను పాడావు అని సేత్ దగ్గరకు వెళ్ళి సేత్ని కిస్ చేసి కత్తితో సేత్ మెడ కట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో మళ్ళీ హోలీ అండ్ ఎరిక్ రిలేషన్షిప్లో ఉంటారు. వాళ్ళ రొమాన్స్ సీన్స్ మనకి చూపిస్తారు. హోలీ తన స్టోరీ బుక్ని ప్రింట్ చేస్తుంది. ఆ బుక్ మంచి సక్సెస్ అవుతుంది. ఒకసారి హోలీ ఎరిక్ మొబైల్ని చూస్తుంది. అందులో ఉన్న మెసేజ్ని చూసి ఎరిక్ మళ్ళీ తన్ని చీట్ చేస్తున్నాడని అర్థం చేసుకుంటుంది. కానీ హోలీ ఎరిక్ని చంపదు. అక్కడి నుండి ఒక వేరే హౌస్కి వెళ్తుంది. అందులో నుండి సేత్ ఉన్న ప్లేస్కి వెళ్తుంది. అక్కడ ఒక రూమ్లో ఒక బోన్లో భయంకరమైన కండిషన్లో ఉన్న సేత్ని చూసి అప్పుడు హోలీ సేత్తో ఇలా అంటుంది, మళ్ళీ ఎరిక్ నన్ను మోసం చేశాడని చెప్తుంది. ఎరిక్ నన్ను మళ్ళీ మోసం చేసినప్పటికీ నేను ఎరిక్ని చంపలేదని, ఇదంతా నీ వల్లే, నిన్ను నేను నిజంగా అర్థం చేసుకున్నాను, నీ కోసం జనాల్ని చంపడం మానేశాను, నీ ప్రేమ నాకు అర్థమైంది, నువ్వు నిజంగానే నన్ను రక్షించావు, నన్ను కాపాడి నేను అనుభవించాల్సిన శిక్షని నువ్వు అనుభవిస్తున్నావు, నీకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. ఇక్కడ నేను ట్రూ లవ్ అని ఎందుకన్నానంటే, ఒక అమ్మాయి సైకో కిల్లర్ అయినా ఆమెని కాపాడాలని, తనతో మంచి రిలేషన్షిప్ని ఏర్పరచుకోవాలని ఎవ్వరికీ తెలియకుండా ఆమెని తన దగ్గరే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకుంటాడు. అందుకే నేను దీన్ని ట్రూ లవ్ అని అన్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.